సినిమా ఫీల్డ్కి వెళ్ళి డైరెక్షన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఏ డైరెక్టర్ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? మామ పూరి జగన్నాథ్ దగ్గర జాయిన్ అవురా. ఆయన అయితే సినిమా మొత్తం బ్యాంకాక్ లో తీస్తాడు. 3 బీర్లు 6 ఆమ్లెట్ల హాయిగా ఉంటదిరా. లేదురా, నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అవ్వాలంటే రాజమౌళి కరెక్ట్. కానీ ఆయన ఎలా కలవాలి? రే నీ క్రియేటివిటీతో ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసి ఆయనకు చూపించావనుకో సూపర్. మరీ చీప్ గా షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? ఏమంటివి షార్ట్ ఫిల్మ్ చీప్ అంటివా? ఎంత మాట. షార్ట్ కట్ లో హీరో అయిపోయిన రాజ్ తరుణ్ దే జాతి షార్ట్ ఫిల్మ్ జాతి. చిన్న సైజు షార్ట్ ఫిల్మ్ తో పాపులర్ అయిన పెద్ద సైజు వైవా హర్ష దే జాతి షార్ట్ ఫిల్మ్ జాతి. మాతో చెప్పిందిరేమయ్యా. పెళ్లి చూపుల డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రన్ రాజారన్ డైరెక్టర్ సుజిత్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది. వీళ్ళందరిది ఏ జాతి? షార్ట్ ఫిల్మ్ జాతి. అటువంటి షార్ట్ ఫిల్మ్ను చీపు అంటావా? నీ బీపు. అయితే మన అర్జెంటుగా షార్ట్ ఫిల్మ్ తెద్దాం. వైరల్ అయిందని చూసి రాజమౌళి మనం పిలుస్తాడు. ఆయన దగ్గర పనిచేస్తూ ఏ చెర్రీకో ప్రభాస్కో కట్ చెప్దాం. ఆ తర్వాత డైరెక్షన్, డబ్బుకు డబ్బు, లైఫ్ సెటిల్. నువ్వు సూపర్ రా. నీలో టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవడు ఆపలేడు. మరి ఇప్పుడు కథ కావాలి కదరా. అవి మన దగ్గర చాలా ఉన్నాయరా. మన దగ్గర ఉన్న కొరియన్ ఫిల్మ్ చూసి దాంట్లో ఒకటి లేపి ఫ్రీ మేక్ చేసేద్దాం. అది యూట్యూబ్ లో పెడతావా? అబ్బే లేదు, సైకిల్ ట్యూబ్ లో పెడతారు. నువ్వు ఎన్నిసార్లు గాలి కొడితే అన్ని లైకులు వస్తాయి. నా ఉద్దేశం అది కాదురా. అది అందులో పెడతా మరి కొరియన్స్ చూస్తారుగా. రేయ్, వాళ్ళు మనంత ఖాళీగా ఉండరా. కొత్త కథలు రాసుకోవటంలో బిజీగా ఉంటారు. నేను మన కథను ఇవాళ మొదలు పెడతాను.